ఈరోజు మన జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. కానీ తెలంగాణలో కేసీఆర్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్న అంశాలు కొన్ని బ్యాలెన్స్ ఉంటాయి. అవి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఇక్కడ ఈ జగన్ వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా ఉండిద్దా, దానిని మించిన విధంగా ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం ఉంది. ఎంతకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నా కానీ, మంత్రులుగా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కానీ పదే 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 వాళ్ళ మీద బురద పెడితే కడుక్కోవడం సరిపోతుంది వాళ్ళకి. ఆ బురద అంటించే వాళ్ళని ఆపడానికి తెలియట్లేదు వాళ్ళకి. ఆ రేంజ్లో సోషల్ మీడియా టీం ఉందండి బీఆర్ఎస్ వాళ్ళకి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు కేసీఆర్కి సంబంధించి సిట్ నోటీసులు ఇచ్చారు విచారణకు రావాలి అని. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు చూసాం కదా, అబ్బబ్బబ్బబ్బా, ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎందుకు, రేవంత్ రెడ్డి గారేమో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఏదో సర్టిఫికేట్ కోర్సు జస్ట్ ఇందాక కంప్లీట్ అయింది. ఆయన రావాలి. ఈలోపు ఇక్కడ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ మొన్న మధ్య కాంగ్రెస్ సంబంధించి ఎవరో సోషల్ మీడియా టీం నడిపించి అతను ఉండే ప్రశాంత్ కిషోర్ దగ్గరికి చేసాడు ఒక అతను, కనుగుల సురేష్ ఎవరో ఒక అతను. బట్ వాళ్ళు ఏమైందంటే మరి తెలియదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం దూసుకుపోతోంది. ఎలా, అసలు అడుగడుగునా కూడా కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నా కానీ వాళ్ళని భయపెడుతూ, మాకు వాళ్ళు భయపడుతున్నారంటూ, మేము అసలు ఏ తప్పు చేయలేదంటూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫోన్ ట్యాపింగ్స్ నుంచి మమ్మల్ని పిలిచి మేము అడిగిన సమాధానం చెప్పలేకపోయారంటూ సామాన్య ప్రజానికాన్ని అయోమయానికి గురి చేస్తున్నారు. అప్పుడు సజ్జనార్ వచ్చాడు. వాళ్ళు ఏవైతే చెప్తున్నారో సిట్టు గురించి అవన్నీ అవాస్తవాలు, నిజాలు ఏంటి అన్నవి మాకు మాత్రమే తెలుసు, సందర్భం వచ్చిన మేము చెప్తాం, మేము చెప్పినవి మాత్రం మీరు నమ్మని తప్ప వాళ్ళు చెప్పిన నమ్మొద్దు అని చెప్పేసి. ఎందుకు, మేము ఏ తప్పు చేయలేదు, వాళ్ళు ఏదో పేరుకి పిలిచారు, అడిగింది అడుగుతూ ఉన్నారు, తీరా మేము రిటర్న్ క్వశ్చన్ అడుగుతున్న వాళ్ళకి నీళ్ళు నమ్ములుతూ ఉన్నారని చెప్పేసి. ఇప్పుడు ఆ కోవలో కేసీఆర్ వచ్చారు. ఏ రకంగా, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు నాకు కుదరదులే అంటే, కేసీఆర్ వచ్చేసి చాలా రెక్లెస్గా చెప్పాడని అనుకున్నా కానీ రెస్పాన్సిబుల్గా చెప్పాడు. కానీ ఇక్కడ ఆయనలో భయం కనిపిస్తుంది. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఆయన గుచ్చు బిగుస్తున్నట్టుగా ఉంది. రేపు రేవంత్ రెడ్డి ఇండియాకి వచ్చిన తర్వాత నేను అనుకోవటం అయితే కేసీఆర్ చెప్పినట్టయితే వాళ్ళు ఆగరనిపిస్తుంది. ఎందుకు, ఓ రకంగా కేసీఆర్కి ముందే నోటీసులు పంపుంటే దూరం రాకపోతున్నాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉంది, మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉంది, మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ఉన్నాయి. ఇటువంటి కేసీఆర్ వచ్చేసి ఒక పార్టీ అధినేతగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఏమంటాడు, నేను ఫుల్ బిజీగా ఉన్నా ఇప్పుడు తర్వాత వస్తా అంటాడు. నేను దేశం విడిచి వెళ్ళిపోవట్లే, ఏడా ఉన్నా కదా వస్తా. అది కూడా ఎలాగా, బట్ మందిర నందినగర్ అని ఉంటుంది, అక్కడ ఆయన ఇల్లు. ఆడకొద్దు, ఇదిగో మన సిద్దిపేట జిల్లా ఎర్రబెల్లి ఉంది కదా, నేను అక్కడే ఉంటున్నా, ఏడకే రండి, విచారణ కూడా ఏడకే చేయండి, నోటీసులు ఇక్కడి నుంచి ఇక్కడికే పంపండి అన్నాడు. అదేంటి, ముఖ్యమంత్రి కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు కదా డెసిషన్ తీసుకునేదంటే ఆహా కేసీఆర్ తీసుకుంటున్నాడు. ఎందుకు, సిఆర్పి సెక్షన్ 161 or 160 ప్రకారం 65 సంవత్సరాలు పైబడినటువంటి వారిని స్టేషన్ పిలిపించకూడదట. సో నాకు 60 సంవత్సరాలు నిండే, నేను అక్కడికి రావటం కాదు, మీరే నా దగ్గర రండి విచారణ చేయండి అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆల్రెడీ కేటీఆర్ని, రేవంత్ రెడ్డిని, సంతోష్ రావుని పిలిపించి విచారణ చేశారు, ఆధారాలు సేకరించారు. ఇక ఫైనల్గా ఎవరు అన్నప్పుడు కేసీఆర్. ఈ కేసీఆర్ వచ్చేసి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను రావటం కాదు మీరే రండి, అది కూడా హైదరాబాద్ నందినగర్ కాదు, ఇక్కడికి వచ్చేసి ఏది మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ రండి అని అంటున్నాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, కేసీఆర్ ఫుల్ సేఫ్ మోడ్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారు, మున్సిపల్ ఎన్నికలప్పుడు నోటీసులు ఇచ్చి విచారణ పిలిపించి నిజాలు ఏంటనేవి సిట్ అధికారి చేత బయటకనే చెప్పించినట్టయితే మున్సిపల్ ఎన్నికలకు మనం ఈజీగా విజయం సాధించేది వాళ్ళు అనుకున్నారు. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ కానీ వీళ్ళు వచ్చేసి చాలా జాగ్రత్తగా సేఫ్ మోడ్లో ఉంటే ట్రై చేస్తున్నారు. వాళ్ళ లాయర్ల త్రూ వచ్చేసి మాట్లాడతామన్నట్టు, ఇక తప్పదని కూడా మేమే వస్తామన్నట్టుగా వీళ్ళు వస్తున్నారు. వీళ్ళకి వచ్చేసి వయసు వచ్చేసి 65 లోపు ఉన్నాయి, బట్ కేసీఆర్ 65 లోపు పైన ఉన్నాయి. సో ఆయన అప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు, ఇక్కడే ఉంటా అంటున్నాడు. బట్ ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి భారతదేశంలో ఎంత దారుణంగా అయితే ఏ రోజు ఫోన్ ట్యాపింగ్ చేయలే. జర్నలిస్టులు ఏంటి, అధికారులు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, వాళ్ళ బంధువులు ఏంటి, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏంటి, అపోజిషన్ వాళ్ళు ఏంటి, బిజినెస్ మ్యాన్లు ఏంటి, సినిమా వాళ్ళు ఏంటి, బాబోయ్ ఊహించినటువంటి వాళ్ళందరూ కూడా ఫోన్ ట్యాప్ చేసేసారు. అదేమంటే మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఏమంటాడు, ఫోన్ ట్యాపింగ్ అసలు నేరం కాదంటాడు. అది భయంకరమైన నేరం అసలు. అది ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైనా ఎవరిదాన్ని చేయాలంటే లీగల్ ఒపీనియన్ తీసుకొని, పర్మిషన్ తీసుకొని,
అప్పుడు ఎందుకు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు చేయాలి. దేశద్రోహమా, లేదా సంఘ విద్రోహ శక్తులా, లేదా టెర్రరిస్టులా, లేదా నక్సలైట్లా, అటువంటి వాళ్ళు చేస్తే ఓకే. నార్మల్ ఫోన్ ట్యాపింగ్లు చేసి అది నేరం కాదని చెప్పి సరస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పిస్తారు. అక్కడే కేసీఆర్ అంత భయపడుతున్నారో అర్థమవుతుంది. అక్కడే కేసీఆర్ కూర్చు బీక్స్తుందని చెప్పేసి ఆయనకు అర్థమైంది, మీతో కూడా అర్థమైంది చెప్పేసి అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఒకప్పుడు కేసీఆర్తో సన్నిహితంగా ఉండొచ్చు కాక, ఒకప్పుడు కేసీఆర్ను గురువుగా భావించి ఉండొచ్చు కాక, బట్ ఈరోజు ఆయన పడ్డటువంటి బాధ తాలూకు రిజల్ట్ అనేది చూపించాలి. ఎట్లా? అఫీషియల్గానే. దానికి ఆయన దగ్గర ఉన్న ఆయుధం ఫోన్ ట్యాపింగ్. సో ఐఎమ్ షూర్ రేవంత్ రెడ్డి ఇండియా రాగానే ఖచ్చితంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లు విచారణ చేస్తుండొచ్చు కాక కేసీఆర్ని అరెస్ట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. అప్పుడే నిజాలు ఇదిగో అని చెప్పేసి సత్యనారాయణ అధికారిగా చెప్పించడం, తెలంగాణ ప్రజానికానికి చెప్పడం, ఎలాగైతే లిక్కర్ కేసు సంబంధించి ఆమె కవితకు సంబంధించిన విషయాలలో మన 2023 ఎన్నికలప్పుడు ఎలాగైతే ప్లస్ అయిందో వీళ్ళకి, ఏది కాంగ్రెస్ వాళ్ళకి, అలా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా ప్రాపర్గా ఆధారంగా బయట పెడితే అది కాంగ్రెస్ ప్లస్ అవ్వచ్చు, బీఆర్ఎస్ మైనస్ అవ్వచ్చు. అదే ఎలా చేస్తారన్నది ఇప్పుడు అది పెద్ద ప్రశ్న. బట్ కేసీఆర్ మాత్రం ఫుల్ ప్లానింగ్తో ఉన్నాడు, నాకైతే అర్థమవుతుంది. బట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయనగా వెనకడుగు వేయడు. రేవంత్ రెడ్డి విషయంలో గతంలో కేసీఆర్ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు కేసీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తారు అంత ఎదురు చూస్తూ ఉన్నారు. అన్ని లేఖలుగా వెళ్తున్నారు కాబట్టి కేసీఆర్కి అయితే ఓ రకంగా కష్టమని నాకైతే అనిపిస్తుంది రానున్న రోజులలో అయితే.